ఒక్కొక్కటి ప్రపంచంలో ఈ విడ్డూరాలు చూస్తుంటే నాకైతే మస్తు గమ్మత్ అనిపిస్తుంది, మస్తు నవ్వొస్తుంది. గిసంటి ఇడ్డూరాలు ఇంకేమి చూడాలనో ఏమో. నాకు ఎరికైనంత వరకు రామశిల్క చెప్తే ఇంటదని ఎరికే, మళ్ళీ కోతి కూడా ఆడితే ఆడుతుందని ఎరికే. కానీ కాకి కూడా మాట్లాడుతుందట. అబ్బా, నాకు ఎరికైనంత వరకు ఏదైనా పిన్నం పెడితే, ఏదైనా అన్నము ముద్ద ఏదైనా పెడితే వచ్చి తినిపోతుంది, అంతవరకు ఎరక. గీ కాకి ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో ఏ అబ్బా. ఇంకా ముచ్చటేందో చూద్దాం పారి. చిలుకలు గోరింకలు మాట్లాడడం చూసుంటాం. విచిత్రంగా ఓ కాకి మాట్లాడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కేవలం మాట్లాడడమే కాదు, వరసలు కలిపి మరీ మనుషుల్ని పిలుస్తోంది. ఈ వింత ఘటన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా గార్గావ్లో కనిపించిన వింత ఘటన ఇది. ఓ ఆదివాసీ కుటుంబానికి కొన్ని రోజుల క్రితం గాయపడి ఇంటి ఆవరణలో పడి ఉన్న కాకి కనిపించింది. దాంతో దానిని చేరదీసి సపర్యలు చేశారు. దీంతో అది కోలుకుంది. కాకి పూర్తిగా కోలుకున్నప్పటికీ అది ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళలేదు. ఇంట్లో వారు మాట్లాడే మాటలు పలుకుతూ వారితో ఒకరిగా కలిసిపోయింది. పాప, కాక, దీది అని పిలవడంతో పాటు క్యా కర్ రహే హో అని ఇంట్లోని వారిని ప్రశ్నిస్తోంది. ఈ వింతను చూసేందుకు ఇరుగు పొరుగు ఎగబడుతున్నారు. काल्या आई कुठे आहे तुझी? शाळेत गेली? तुझी आई शाळेत पण जाते? పాల్గఢ్ జిల్లా గర్గావ్ గ్రామంలో తనూజా ముగ్నే అని మహిళ ఈ కాకిని పెంచుకుంటోంది. 3 ఏళ్ల క్రితం తమ తోటలో గాయపడిన కాకి కనిపించింది. ఆమె దాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చి కోలుకునే వరకు రక్షించింది. ఇంతలో ఆ కాకి వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా కలిసిపోయింది. ఈ క్రమంలోనే ఆ కాకి నెమ్మదిగా ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాటలను అనుకరించడం ప్రారంభించింది. ఇంట్లో వాళ్ళు మాట్లాడే మాదిరిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రతిరోజు విని తాను కూడా మాట్లాడడం ప్రారంభించింది. కాక, బాబా, మమ్మీ, మామ, దాదా సహా పలు పదాలను పలుకుతోంది. నెమ్మదిగా మనుషులు మాట్లాడే చాలా మాటలు నేర్చుకుంది. ప్రస్తుతం ఈ కాకి అచ్చం మనుషుల్లాగే మాట్లాడుతోంది. పాపా